దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. మనం దేవుని వాక్యాన్ని వినాలి. కేవలం మంచివారుగా మనం ఉండాలి. మంచిలో మనం ఎదుగుతూ ఉండాలి. మంచి వారితో కలిసి మంచితనములో మనము వర్ధిల్లాలి. దేవుడు కోరుకుంటున్న విషయం. రెండవదిగా మనము ధ్యానం చేద్దాం ఈ సమయంలో. రెండవది మనం చూస్తున్నాం, సమస్త జ్ఞాన సంపూర్ణులు. జ్ఞానము, సమస్త జ్ఞానము, అలాగే సంపూర్ణత. చూసారు ఎన్ని విషయాలు ఉన్నాయి? దీని అంతటిని కలిపి ఒక్క మాటలో జ్ఞానము. అసలు జ్ఞానం అంటే ఏంటి? తిమోతికి రాస్తూ అపొస్తలుడైన పౌలు జ్ఞానం అని అబద్ధముగా చెప్పబడుతున్న సంగతులకు దూరంగా ఉండు అన్నాడు. అవేంటో చెప్పాడు, నేను దాన్ని స్కిప్ చేశాను. విపరీత వాదాలు అని చెప్పాడు. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడుతున్న ఆ విపరీత వాదాలకు దూరంగా ఉండు. దాని పేరేంటి? జ్ఞానమని చెప్పబడుతుంది. అటువంటివి ఆకర్షించబడుతున్నాయి, మనుషులు దానికి గురవుతూ ఉన్నారు అనేది చెప్పాడు. కాబట్టి సమస్త జ్ఞాన సంపూర్ణులు అనే విషయం ఒక వర్షంలో చాలా సులువుగా అర్థం కావడానికి ఏం చెప్పాడంటే, దేవుడు నువ్వు తెలుసుకోవాలి అనుకున్న ప్రతి సంగతిని మీరు ఎరిగి ఉన్నారు, మీరు తెలుసుకొని ఉన్నారు. దేవుడు ఏవేవైతే నువ్వు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాడో, ఎట్టి జ్ఞానాన్ని, ఎట్టి గ్రహింపును నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడో, దాన్ని అంతటిని కూడా మీరు తెలుసుకొని ఉన్నారు అన్న అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. మీరు తెలుసుకున్నారు. దేవుడు తెలుసుకోవాలి అని తెలియచేస్తున్న సంగతులన్నిటిని గూర్చిన అవగాహనను మీరు కలిగి ఉన్నారు. ఇది నిజముగా ఎంత అద్భుతమైన విషయం. కాబట్టి సమస్త జ్ఞాన సంపూర్ణులుగా ఉండడం అనేది నిజంగా ఎంత ప్రాముఖ్యమైన విషయం. జ్ఞానమును గురించి అనేకమైన విషయాలు మనం చూస్తాం. మనుషుల జ్ఞానము అని చెప్పబడుతున్నది ఉంది, దేవుని జ్ఞానము అని చెప్పబడేది ఉంది. మనం ఇక్కడ నేర్చుకునే జ్ఞానం ఏంటి అనేది చెప్తే, అది ఆత్మ సంబంధమైన జ్ఞానం, లేదా ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించిన జ్ఞానం, వ్యక్తిత్వము యొక్క వికాసానికి సంబంధించిన జ్ఞానం, దైవ భక్తికి సంబంధించిన జ్ఞానం. అంటే ఏంటి? దైవ భక్తి అంటే క్రైస్తవ పరిభాషలో దైవ భక్తి అంటే ఏదో కాదు, దేవుని వలె, దేవుణ్ణి తెలుసుకొని ఆయన వలె మారుటకు అభ్యసించుట. అది దైవ భక్తి. బయట దైవ భక్తి అంటే వేరే విషయాలు ఉండవచ్చు, కానీ వాక్య పరిధిలో దైవ భక్తి అంటే దేవుని వలె మారుట కొరకు మనం చేసే పని. దాని పేరేంటి? దైవ భక్తి. అది చేస్తున్నప్పుడు ఏం జరగాలి? మనం దేవునికి దగ్గర కావాలి. దేవుని లక్షణాలకు, దైవత్వానికి, దేవుని తత్వానికి దగ్గరగా రావాలి. అది దైవ భక్తి. ఆ జ్ఞానాన్ని గురించి మనము ఇక్కడ వాక్యంలో తెలుసుకుంటున్నాం. జీవితానికి సంబంధించిన జ్ఞానం, దైవ భక్తికి సంబంధించిన జ్ఞానం, ఆత్మీయ జీవితానికి సంబంధించిన జ్ఞానం. దాన్ని దేవుడు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాడు వాక్యంలో నుండి. ఏది జ్ఞానము అది మనం తెలుసుకోవాలి. ఏది జ్ఞానమని తెలియజేస్తున్నాడో అది మనకు కావాలి. ఒక రెండు వాక్యాలు మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో హోషియా గ్రంథం, దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. ఎహెజ్కేలు గ్రంథము, తర్వాత దానియేలు గ్రంథం, తర్వాత హోషియా గ్రంథం 4వ అధ్యాయము. 4వ అధ్యాయములో మనము మొదటి వచనం చదువుకుందాం. మొదటి వచనంలో, ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుణ్ణి గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. సత్యము లేకపోయినా దేవుడు గొడవ పెట్టుకుంటాడు. అలాగే కనికరము లేకపోయినా దేవుడు ఎంటర్ అవుతాడు. ఆయన వివాదం
లోకి దిగుతాడు. తర్వాత దేవుణ్ణి గూర్చిన జ్ఞానం. అదే యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో చెప్తాడు, ఎందుకు మీరు నా చేత కొట్టబడుతున్నారు అని దేవుడు అక్కడ అనేకమైన విషయాలు తెలియజేస్తాడు. ఎలా రమ్మన్నాను, దేనికి రమ్మన్నానో ఆ విషయాలు ప్రక్కన పెట్టి మీరు వస్తున్నారు. దీనికోసం కాదు కదా మిమ్మల్ని రమ్మన్నది. మీరు మీలాగే ఉండడానికి, మీరు మీ మార్గాల్లోనే ఉండడానికి, మీరు మీ ఆలోచనలతోనే ఉండడానికి, అందులోనే ఎదగడానికి కాదు కదా నా సన్నిధికి రమ్మన్నది, నా మాటలు వినమన్నది అని దేవుడు అక్కడ తెలియజేస్తాడు. కాబట్టి మనం గ్రహించాలి, దేవుణ్ణి గురించిన జ్ఞానము కావాలి. దేవుడు ఏం తెలియజేస్తున్నాడు, దేవుడు దేన్ని కోరుతున్నాడు మనలో, దేన్ని కోరుతున్నాడు దేవుడు, ఏ విధంగా ఉండుట ద్వారా మనం క్షేమాన్ని పొందుతాం, దేవునికి ఇష్టం ఏంటి, మనం ఫలించి అభివృద్ధి పొందడం దేవునికి ఇష్టం. అయితే ఎలా ఫలిస్తాం, ఆ విషయాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలా కాకుండా దేవునికి బలులంటే ఇష్టము, దేవునికి అర్పణలు ఇష్టము, ఇచ్చేసాం అర్పణలు, కనబడ్డాం, అయిపోయింది. మనుషులు ఇలా ఉన్నారు. అందుకే అక్కడ దేవుడు అనేకమైన కొన్ని కఠినమైన పదాలు ఉపయోగించాడు. వాటిని గురించి మనం చూస్తాం. దేవుడు దేన్ని కోరుతున్నాడు మన జీవితంలో అనేది తెలుసుకోకుండా వారు వస్తున్నారు. 4వ అధ్యాయం 6వ వచనం చూస్తే, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నా జనులు జ్ఞానము లేని వారై ఏమవుతున్నారు, నశిస్తున్నారు. జ్ఞానము నశించడానికి కాదు, బాగుపడడానికి. జ్ఞానము మరి నశించిపోతుంటే అది జ్ఞానం కాదు, దాన్ని వదిలేయాలి. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, నా జనులు జ్ఞానము లేని వారై నశిస్తున్నారు. అలాగే యాజకుడైన వ్యక్తి కూడా జ్ఞానాన్ని, ఇక్కడ చెప్పేది ఆత్మ సంబంధమైన జ్ఞానమును గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి. మనుషుల జ్ఞానం ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది, అలాగే అబద్ధముగా చెప్పబడే విపరీతమైన వాదాలు ఉన్నాయి. జ్ఞానమును గురించి మనం ఏదైతే వింటున్నామో దానికి వ్యతిరేకమైన విషయాలు వాక్యము తెలియజేస్తుంది. జ్ఞానం అంటే తగ్గకపోవడం అనేది మనం లోకంలో చూస్తూ ఉంటాం. జ్ఞానం ఉన్నవాడు అసలే తగ్గడు. బైబిల్లో మూర్ఖుడు తగ్గకుండా వాదిస్తూనే ఉంటాడని ఉంది. జ్ఞానం అంటే సాత్వికము, సులువుగా లోబడుట అని ఉంది. చూసారా ఎంత వ్యత్యాసం ఉందో. జ్ఞానము గలవాడు వింటాడు, విని ఆలోచిస్తాడు అని ఉంది వాక్యంలో. కాబట్టి ఎటువంటి విషయాలు మన లోకంలో ఉండి వింటున్నాం, ఇక్కడ ఆత్మ సంబంధమైన జ్ఞానం మనము తెలుసుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్న జ్ఞానాన్ని గురించి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి నా జనులు జ్ఞానము లేని వారై నశిస్తున్నారు, నీవు జ్ఞానాన్ని తృణీకరిస్తున్నావు గనక నేను నిన్ను తృణీకరిస్తున్నాను అన్న విషయాన్ని కూడా దేవుడు వాక్యములో తెలియజేయడాన్ని గురించి మనం చూస్తున్నాం. అలాగే సామెతల గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనం చూస్తే, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు అని చెప్పాడు. ఇక్కడ ఒక జ్ఞానం ఉంది, అది జ్ఞానం అని చెప్పబడుతుంది, కానీ అది దేవుడు అంగీకరించేది కాదు, అది దేవునికి విరోధమైంది. అందులో కపటం ఉంది, అందులో కలహం ఉంది, అందులో వేషధారణ ఉంది, అందులో మత్సరం ఉంది, చెడ్డ కన్నులు, ఎదుటి వాణ్ణి ఓర్వలేకపోవడం, ఎదుటి వ్యక్తి బాగుపడాలని ఆశ లేకపోవడం, బాగుపడుతుంటే కడుపు మంట. ఇటువంటివన్నీ ఏమని చెప్పబడుతున్నాయి, లోపల వివాదాన్ని ఉంచుకొని బయటికి నెమ్మదిగా మాట్లాడడం, శాంతియుతంగా మాట్లాడడం, దాన్ని వాక్యంలో అలాగే అనేకమైన విషయాలు చెప్పాడు.
అవన్నీ కూడా జ్ఞానం అని చెప్పబడుతున్నాయి. అది దేవునికి వ్యతిరేకం. దేవుడు వాటిని కోరడం లేదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు వాటిని కోరడం లేదు. అలాగే మరొక వాక్యం కూడా నాకు గుర్తొస్తుంది ఇప్పుడే. 18:1 చూడండి. సామెతలు 18:1, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. వేరుండగోరువాడు, నేను వేరుగా ఉండాలి. ఎందుకు? స్వేచ్ఛ కోసం. తప్పిపోయిన కుమారుడు, చక్కని తండ్రి, చక్కని అన్న, కుటుంబం ఎంత బాగుంది, 100 మంది పనివాళ్ళు, సమృద్ధి ఆహారం. చిన్న కుమారుడు ఏం ఆలోచిస్తున్నాడు? ఆస్తి నాకుంది, అదంతా చేతిలోకి తీసుకోవాలి. తీసుకొని దగ్గర కాదు, తండ్రికి ఏదో చూపించడం కాదు, దూర దేశానికి వెళ్ళాలి. ఎందుకు ఇదంతా? ఎందుకు? ఎవరో స్నేహితులు చెప్పారు, ఏదో జరిగింది, దాని గురించి ఆలోచించలేదు. వేరుండగోరువాడు ఎవరు? స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్స అయిన జ్ఞానమునకు విరోధి. జ్ఞానానికి, సరి అయిన జ్ఞానానికి, మంచి జ్ఞానానికి, అసలు సిసలైన జ్ఞానానికి ఎవరతను? విరోధి. అంటే జ్ఞానం అంటే నేను కలిసి ఉండాలి అని ఆలోచిస్తుంది. నేను ప్రాథమికంగా కలిసి ఉండడానికి కోసమే నేను ప్రయాసపడాలి, నేను దానికే నేను బద్ధుడనై ఉండాలి. అదే నా యొక్క మొదటి సంగతి. మొదటిగా ఇచ్చే ప్రాధాన్యత దానికే. అది జ్ఞానం. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి? పడకపోతే ఎందుకండి? అంటే ప్రాథమికంగా నువ్వు కట్టుబడి ఉండాల్సింది దేనికి బద్ధుడవై ఉన్నావు? దేని హృదయంలో మొదటి స్థానము దేనికి ఇస్తున్నావు? చూడండి, ఉత్తమమైనది ఏంటి? అది మనం ఆలోచించాల్సిన విషయం. ఉత్తమమైనది ఏంటి? కాబట్టి వేరుండుట అనేది ప్రతి చోట జ్ఞానం అని చెప్పబడుతుంది. జ్ఞానం కాదది. వేరుండుట జ్ఞానం కాదు. కలిసి ఉంటే సుఖం ఉంది అనేది నిజం. అది కలిసి ఉండడానికి కొరకు ప్రయత్నించాలి. కలిసి ఉన్న చోట సుఖం ఉంది, అభివృద్ధి ఉంది. వాక్యం అదే చెప్తుంది. కానీ కలిసి ఉన్నప్పుడు కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి. వాటిని దాటాలి కదా, వాటిని దాటాలి. కాబట్టి వాక్యం చెప్తుంది, వేరుండగోరువాడు లెస్స అయిన జ్ఞానమునకు విరోధి. దేవుడు ఆయన చిత్తం కొరకు ఏదైనా ప్రత్యేకత ఇస్తే ఆయన చిత్తం కోసం ఉండాలి. కానీ మన లోపల ఉండే ఆశ కానీ, ఆలోచన కానీ, నిర్ణయం కానీ ఏముండాలి? నేను కలిసి ఉంటాను. అది జ్ఞానం. నేను కలిసి ఉంటాను, నా సుఖము కొరకు, నా యొక్క స్వేచ్ఛ కోసము, నా యొక్క సౌకర్యం కొరకు నేను వేరుండాలి. అదే తప్పిపోయిన కుమారుడి యొక్క పరిస్థితి. తండ్రిని ఆ చిన్న కుమారుడు ఆస్తి అడిగినప్పుడు ఇద్దరికి పంచాడు. వాక్యంలో వ్రాయబడి ఉంది. పంచినప్పుడు మళ్ళీ ఒకరికి పంచడం ఏంటి? ఇక ఇతని కూడా హక్కు ఉందని ఇద్దరికి పంచాడు. కానీ ఆ పెద్ద కుమారుడు అడుగుతున్నాడు, ఒక్క మేకపిల్లను కూడా నువ్వు నాకు ఇవ్వలేదు, మొత్తం అతందే. కానీ తండ్రి చేతుల్లోనే పెట్టి ఏమీ లేనివాడుగా అతడు బ్రతుకుతూ వచ్చాడు. పెద్ద కుమారుడు గురించి మీరు ఆలోచించారా? వాక్యంలో చెప్పబడింది. అపోస్తలుడైన పౌలు ఎంతో జ్ఞానం కలిగి కూడా సంఘంతో కలిసి ఉన్నాడు. సంఘము చెప్పిన చోటికి వెళ్తూ బ్రతుకుతూ ఉన్నాడు. కానీ ఒక రోజున పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన పనిని నియమించాలనుకుంటున్నాను, మీ దానిలో బ్రాంచ్గా కాకుండా ఒక ప్రత్యేక పరిచర్య ఇవ్వాలనుకుంటున్నాను, గనుక వారిని ప్రత్యేకించండి అని చెప్పాడు. అప్పుడు వారు ప్రత్యేకించబడ్డారు. అప్పటి వరకు కలిసి ఉన్నారు. వారి మీద ఆధారపడ్డారు, వారిని ఆశ్రయించారు, వారితో కలిసి దేవుడు చెప్పిన పనిలోనే నిమగ్నమయ్యారు. మా పేరేది, మా ప్రత్యేకత ఏది, అదేది, ఇదేది అనుకోలేదు. జ్ఞానం అంటే చూడండి ఎలా ఉందో. జ్ఞానము ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము. నా సహోదరులారా, మీరు ఎవరు? సమస్త జ్ఞాన సంపూర్ణులు అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ జ్ఞానం అంటే ఏం చెప్పబడుతుందో ఆ విషయాలను గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం.
కాబట్టి దేవునికి విరోధమైన జ్ఞానము అనేది కూడా మనం చదువుకున్నాం కదా 21:30లో. అది నిలవదు, దేవునికి విరోధమైంది అది. దేవుడు అంగీకరించలేనిది. అందులో ఏముంది? స్వేచ్ఛానుసారముగా ప్రవర్తించేది ఉంది. దేవుడు అంగీకరించాడు దాన్ని. మనం గ్రహించాలి. ఏదైతే ఆత్మీయత లేదో, వ్యక్తిత్వంలో వికసించడం లేదో, దేవుని వలె దేవునికి దగ్గరగా రాకుండా ఉన్నదేదో దాన్ని దేవుడు అంగీకరించడు. అంగీకరించకపోతే అది ఆరిపోతుంది. అది మనం గ్రహించాలి. కాబట్టి దేవుడు సహాయం చేస్తేనే అది ఉంటుంది. దేవునికి విరోధమైన జ్ఞానం అది కూడా ఏమని చెప్పబడుతుంది? జ్ఞానం అని చెప్పబడుతుంది. కానీ అది దేవునికి విరోధమైంది. హృదయంలో ఒకటి ఉంచుకొని బయటికి ఒకటి మాట్లాడుతూ ఉంటే దేవుడు దానికంటే మౌనంగా ఉండొచ్చు కదా. హృదయములో కలహం ఉంచుకున్నావు, పైకేమో ప్రేమగా మాట్లాడుతూ ఉన్నావు. దేవుడు దాన్ని అంగీకరించలేడు. ఇటువంటి విధానాలతో నువ్వు సాధించిన విజయం కూడా అడ్రస్ లేకుండా పోతుంది. గ్రహించాలి. దేవుడు అటువంటి విషయాలు సపోర్ట్ చేయడు. అటువంటి విషయాలు కాదు. దేవుడు యథార్థతను కదా కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు జ్ఞానం అని అనేకమైన విషయాలు చెప్పబడతాయి. అవన్నీ దేవునికి వ్యతిరేకమైనవి, దైవత్వానికి వ్యతిరేకమైనవి, సత్యానికి వ్యతిరేకమైనవి, మంచికి వ్యతిరేకమైనవి. వాటిని అది జ్ఞానం కాదు. దేవుడు దాని గురించి చెప్పడం లేదు. కాబట్టి దేవునికి వ్యతిరేకమైనవన్నీ కూడా తలక్రిందులైపోతాయి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అందులోండి చూస్తే వాక్యములు అనేకులు అలా వెళ్ళిన వారి జీవితాలన్నీ తలక్రిందులైపోవడాన్ని గురించి మనం చూస్తాం. అలాగే యాకోబు పత్రికలో 3:15లో చెప్పాడు. మనం చూద్దాం. 3:15లో దేవునికి వ్యతిరేకమైన కొన్ని విషయాలు. ఈ జ్ఞానము, ఒక జ్ఞానాన్ని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ జ్ఞానం ఏంటంటే మత్సరము లోపల ఉంచుకొని, వివాదము లోపల ఉంచుకొని అతిశయపడుట. చూడండి, అటువంటి జ్ఞానం గురించి మాట్లాడుతూ, ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది. ఈ జ్ఞానం ప్రకృతి సంబంధమైన జ్ఞానం, లోకము నుండి నేర్చుకున్న జ్ఞానం, భూమిలో నుండి నేర్చుకున్న జ్ఞానం. అలాగే అది నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? అది ఎక్కడ నడిపిస్తుంది? దయ్యముల జ్ఞానములోకి నిన్ను నడిపిస్తుంది. దయ్యముల జ్ఞానం వంటిదది. ఏదది? భూమి నుండి నేర్చుకునేది ఎక్కడికి నేను తీసుకెళ్తుంది? ప్రకృతి సంబంధమైనది ఎక్కడికి నేను తీసుకొని వెళ్తుంది? అది దయ్యముల జ్ఞానము వంటిదే అన్న విషయాన్ని దేవునికి దగ్గరగా తీసుకొని వెళ్ళదు. అలాగే శాశ్వతమైన విషయాల వైపుగా నిన్ను తీసుకొని వెళ్ళదు. జ్ఞానం గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి అంశంతోనే మనం ముగించుకుందాం. కాబట్టి మొదటి విషయం ఏంటంటే జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం అంటే ఏంటి తెలుసుకొని దాన్ని సమకూర్చుకోవాలి అనేది మొదటి విషయం. సంపాదించకుండా ఎలా జ్ఞానం కలిగిన వారం అవుతాం? వినకుండా, తెలుసుకోకుండా, ఏది జ్ఞానమో తెలుసుకోకుండా, అలాగే జ్ఞానాన్ని సమకూర్చుకోకుండా, సంపాదించుకోకుండా ఎలా మనము జ్ఞానవంతులం కాగలం? కాబట్టి జ్ఞానాన్ని తెలుసుకోవాలి, జ్ఞానాన్ని నేర్చుకోవాలి, జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి. అది ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం, దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 19వ అధ్యాయము, 19వ అధ్యాయములో 20వ వచనాన్ని చూడండి. 19:20. నీవు ముందుకు జ్ఞాని వగుటకై, నీవు ముందు జీవితంలో జ్ఞానవంతుడు అగుటకై కావడానికి ఏం చేయాలి? ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. వినాలి. ముందు జీవితంలో జ్ఞానవంతుడు కావాలంటే ఇప్పుడు ఏం కావాలి? వినడము నేర్చుకోవాలి. ఇప్పుడు వినలేని వాడు ముందు జీవితంలో అజ్ఞానం అవుతాడు. ఇదే స్థితిలో ఉంటాడు, ఇంకా మూర్ఖుడు అవుతాడు. ఇప్పుడు వింటూ ఉంటే రేపు నువ్వు జ్ఞాని అవుతావు. కాబట్టి నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము. వినాలి. నేను వినను అనేవాడు ఎలాంటి భవిష్యత్తును పొందబోతున్నాడు, ఏం కాబోతున్నాడు ముందు జీవితంలో, అది మనం గ్రహించాలి. కాబట్టి దేవుని వాక్యము తెలియజేస్తుంది, నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము. విను, అన్వేషించు, తెలుసుకో, ఉపదేశమును విను. ఒక వ్యక్తిని గురించి వాక్యంలో చెప్తాడు, నువ్వు జ్ఞానవంతుడు
కావద్దు అనుకుంటే ఉపదేశం వినడం మానేయి అంటాడు సామెతల గ్రంథంలో. ఏమంటాడు? నేను జ్ఞానిని కావలసిన అవసరం లేదు, నేను దేవునికి దగ్గర కావలసిన అవసరం లేదు, ముందు జీవితంలో నేను ఫలించాల్సిన అవసరం లేదు అనుకుంటే నీవు దేవుని మాటలు వినడం ఆపేసేయి అంటాడు. అది మనం గ్రహించాలి. కాబట్టి మనము వినుట నేర్చుకోవాలి. అందుకే వాక్యం కూడా చెప్తుంది కదా, వినుటకు ప్రతి మనుషుడు వినుటకు ఏం చేయాలి? వేగిరపడాలి. యాకోబు 1:19 చెప్తాడు. వినుటకు ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి అన్న విషయాన్ని తెలియజేస్తాడు. కాబట్టి మనం వినాలి. జ్ఞానమును మొదటిగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఎక్కడ కనబడాలి? దేవుని దగ్గర కనబడాలి, అడుగుతూ కనబడాలి. ఇచ్చేవాడు ఆయన కాబట్టి మనం అడుగుతూ ఉండాలి. ఇది మొదటి విషయంగా, ఈ మొదటి అంశములో కొన్ని విషయాలు. జ్ఞానమును సమకూర్చుకోవాలి, జ్ఞానమును సంపాదించుకోవాలి, జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవాలి. అందుకొరకు కొన్ని విషయాలు. మనము దేవుడు జ్ఞానం ఇచ్చువాడు, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. సామెతలు 2:6. అలాగే యాకోబు పత్రిక 1:5 మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు అనే విషయాన్ని వాక్యము తెలియజేస్తుంది. దేవుణ్ణి అడగాలి, ఆయన ఎవరిని గద్దించడు, అందరికీ ధారాళముగా అనుగ్రహిస్తాడు. ఆయనను అడగాలి. మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవా, నా జ్ఞానమును అనుగ్రహించు, ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించిన జ్ఞానమును అనుగ్రహించు, దైవిక జ్ఞానమును నాకు అనుగ్రహించు అని మనము దేవుణ్ణి అడగాలి, మనం ప్రార్థించాలి అనే విషయాన్ని గురించి నేర్చుకుంటున్నాం. అలాగే కీర్తనల గ్రంథం, దేవుని వాక్యములో కీర్తనల గ్రంథము 119 కీర్తన, 119 కీర్తనలో ఇక్కడ మనము 97 నుండి చదువుకోవాలి. 97 నుండి మనం చదువుకుంటే, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములో నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. వాక్యాన్ని ధ్యానిస్తే వృద్ధుల కంటే జ్ఞానం ఉంది, శత్రువుల కంటే జ్ఞానం ఉంది. శత్రువులు ఏం చేస్తూ ఉంటారు? మనల్ని ఆపివేస్తూ ఉంటారు, ముందుకు వెళ్ళకుండా చేస్తూ ఉంటారు. శత్రువుల యొక్క ఆ కుట్రలు కుతంత్రాలన్నిటిని జయించగలిగిన జ్ఞానం ఎలా కలుగుతుంది? వాక్యము ద్వారా. బోధకుల కంటే జ్ఞానము అనగా నేను చెప్పగలుగుతున్నాను, తెలుసుకోగలుగుతున్నా, నాకు అర్థమవుతుంది. కారణం, దినమెల్లా నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. వాక్యం ధ్యానించాలి, వాక్యము చదవాలి, వాక్యము ధ్యానించాలి. అప్పుడు శత్రువులు మించిన జ్ఞానం, బోధకుల వలె జ్ఞానము. అలాగే వృద్ధుల కంటే జ్ఞానం అంటే, వృద్ధులంటే వారి జీవితం అంతా చూసినప్పుడు తర్వాత తెలుస్తుంది. అప్పుడు ఎన్నో నష్టపోవాల్సి వస్తుంది. కానీ దాన్ని ముందే మనం తెలుసుకుంటే మన జీవితంలో సమయము వ్యర్థం కాదు, సమయాన్ని పోగొట్టుకోం. కాబట్టి వాక్యాన్ని చదవడము ద్వారా, ధ్యానించడము ద్వారా ఎటువంటి జ్ఞానము మనకు కలుగుతుందో దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అలాగే దేవుని వాక్యములో మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యములో సామెతల గ్రంథం 15వ అధ్యాయము 15వ అధ్యాయంలో చివరి వచనం చూడండి. 15వ అధ్యాయం చివరి వచనం 33. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యాసమునకు సాధనం. చూసారు ఎంత శక్తివంతంగా చెప్పాడు. మనం మామూలుగా 9:10 చదువుకుంటాం కదా, సామెతలు 9:10. 9:10లో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం సాధారణంగా. ఇక్కడ జ్ఞానము అభ్యసించడానికి సాధనం ఏంటంటే దేవుణ్ణి గూర్చి ఆలోచించుట.
దేవుని గురించి ఆలోచిస్తే మనకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. దేవుని గురించి ఆలోచించినప్పుడు, ఆయన శక్తిని గురించి ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది ఆయనతో పెట్టుకోకూడదు. మనకు అర్థమవుతుంది. ఆయన జ్ఞానాన్ని గురించి ఆలోచించినప్పుడు ఆయన మాట వింటే చాలు మనకు అర్థమవుతుంది. ఆయన శక్తిని గురించి ఆలోచించినప్పుడు ఆయనకు వేరుగా వెళ్ళి ఎవడు ఏది సాధించలేడు. నాకు వేరుగా ఉండి మీరు ఏ ఒక్కటి చెయ్యలేరు. ఏమియు ఆయనకు వేరుగా ఉన్న ఒక్కొక్కరిని గురించి ఆలోచిస్తే వారి సమయం వ్యర్థమైంది, వారి బలం వ్యర్థమైంది, వారి ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి, వారి వ్యూహాలన్నీ వ్యర్థమైపోయాయి. దేవునికి విరోధంగా ఎన్ని చేసినా బాబేలు గోపురం దగ్గర అందరూ ఒక్కటే భాష. కానీ దేవుడిచ్చిన ఆ తాత్కాలిక జీవితం నిత్య జీవం కొరకైతే గోపురం కట్టడానికి అంకితం అవుతున్నారు వీళ్ళు. ఈ జీవితం దానికోసం కాదు. ఈ జీవితం నిత్యత్వాన్ని కనుగొనడానికి, అందులో ఆ మహిమను కనుగొని అందులో అంతస్తు నిర్మించుకోవడానికి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. అంతేగాని దీన్నంతా ఒక విషయం కొరకు అరగదీయడానికి కోసం కాదు. అది ఒక మత్తు. కానీ మనం కలిగి ఉండాల్సింది ఈ జీవితంలో ఈ పరిమితమైన దాంట్లో అపరిమితమైన దాన్ని వెతకాలి. అది దేవుడిస్తే వారంతా కూడా గోపురం కడదాం, నువ్వు ఇక్కడ ఉండవు కదా, గోపురం కట్టి ఏం చేస్తావు నువ్వు? గోపురం కొరకే నీ జీవితం అంతటి నువ్వు ఖర్చు చేస్తున్నావు. క్షయమైన దాని కొరకే, నశించే దాని కొరకు. నశించే స్థితిలో ఉన్నవాడు జీవాన్ని వెదకాలి. మరణానికి లోనయ్యే స్థితిలో ఉన్నవాడు అమరత్వాన్ని వెదకాలి. మరణము లేని దాన్ని వెదకాలి. సాధారణమైన విషయం అది. కాబట్టి దేవుడు అక్కడ చెదరగొట్టాడు అనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవుని గూర్చి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, మనము యోబు గ్రంథంలో 28వ అధ్యాయము మనం చూసినట్లయితే అందులో 27 వచనాలు చదివితే అప్పుడు 28 అర్థమవుతుంది. 27 వచనాలు మనం చదవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ అనేకమైన విషయాలు తెలియచేసి జ్ఞానమును గురించి చాలా శక్తివంతమైన విషయాలు మాట్లాడతాడు, ఆశ్చర్యకరమైన విషయాలు మాట్లాడతాడు. అవన్నీ మాట్లాడి మరలా 12లోనికి వచ్చి ఒక విరామం ఇచ్చి, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఇంకా దొరకలేదు జ్ఞానం. అనేకమైన ఆశ్చర్యకరమైన విషయాలు ఇవంతా మీరు నిదానంగా చదవండి, ఇంటికి వెళ్ళి చదివితే అప్పుడు మీకు అర్థమవుతుంది. మనం ఎన్నడూ ఊహించలేనివి, అప్పుడైతే అసలే నమ్మలేనివి, అటువంటి విషయాలన్నీ చెప్తాడు. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, అలాగే వివేచన ఎక్కడ, దొరుకు స్థలం ఎక్కడ అన్న విషయాన్ని గురించి మాట్లాడతాడు. అలాగే మరికొన్ని అంశాలను ఇక్కడ తెలియజేసి అక్కడ కూడా మరలా జ్ఞాపించి 20వ వచనంలో, అట్లయిన జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును, వివేచన దొరుకు స్థలం ఎక్కడ. అంటే ఇంతవరకు ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా ఆశ్చర్యకరమైనవి. మేము చాలా ధన్యమైపోయాం ఇలాంటి విషయాలు అనుకునే పరిస్థితి. కానీ జ్ఞానం ఇంకా నీకు దొరకలేదు, జ్ఞానం ఇంకా దొరకలేదని మరలా కొన్ని విషయాలు ఇక్కడ నుండి మాట్లాడడం మొదలుపెట్టి అప్పుడు 28లో, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడుచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దేవుడే పరిచయం చేశాడు జ్ఞానం అంటే ఏంటి. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? దేవునికి భయపడమే జ్ఞానం. దేవుడున్నాడు అనేవాడు జ్ఞానం కలిగిన వాడు. దేవుడున్నాడు అనుకొనని వాడు మనమే చేయాలి అనుకుంటాడు, పోతాడు, అనవసరమైన ఉద్రేకం, తర్వాత అది పని చేయదు, కృంగిపోతాడు. ఇక ఇంతే జీవితం అని బానిసగా బ్రతుకుతూ ఉంటాడు, లేదా విరక్తితో జీవితాన్ని ముగించుకుంటాడు. చూసారా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో? దేవుడున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి దేవునికి భయపడుటే జ్ఞానానికి మూలము, జ్ఞాన అభ్యాసానికి సాధనం. ఏంటి దేవునికి భయపడడం అనగా? దేవుని గురించి ఆలోచించు, ఆయన యొక్క శక్తిని గురించి ఆలోచించు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఆయన ఒక మార్గం గురించి వద్దు అంటే నువ్వేమీ చేయలేవు దాంట్లో వెళ్ళి.
దేవుడు వద్దన్న మార్గంలో ఎంతమంది వెళ్తున్నారు? ఎంతమంది వెళ్తున్నారండి? వేల మందా? కాదు, లక్షల మంది. లక్షలేనా? కాదు, కోట్ల మంది. ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పిన మార్గాలు తప్ప మిగిలినవన్నీ కూడా వారికి ఆసక్తి. దేవుడు చెప్పిన మార్గాలు, బైబిల్ చదవడం అంటేనే కష్టం. కథల పుస్తకం చదవడానికి ఇష్టం. మీకు అర్థమవుతుంది కదా? దేవుడు చెప్పిన పని చేయడమే కష్టము. మిగిలినవన్నీ రోజంతా చేసినా కూడా రోజంతా చేయడానికి ఆసక్తి ఉంది. దేవుడు వద్దన్న మార్గంలో, దేవుడు చెప్పని మార్గంలో, దేవుడు వద్దన్న మార్గంలో అన్ని నష్టాలు, దేవుడు చెప్పని మార్గంలో ఏముంటుంది? మత్తయి సువార్త 11:28లో ఉన్న పిలుపు దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ప్రయాసపడతావు కానీ విశ్రాంతి చూడలేవు. అక్కడంతా ఏముంటుందో తెలుసా? కాలక్షేపం, ఒరిగేదేం లేదు. దేవుడు చెప్పని దాంట్లో, దేవుడు వద్దన్న దాంట్లో అన్ని నష్టాలైతే, దేవుడు చెప్పని దాంట్లో ఏం లేదు? ఫలమే లేదు. సమస్య ఏంటంటే ఫలమే లేదు. అంటే ఆటపాటల్లో ఏం కావాలి? ఆటలాడడం అయిపోయింది. అదే ఉంటుంది. ఇక అంత ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి? అంతే, ఇంకేం లేదు. సమయాన్ని పోగొట్టుకోవడమే, అంతకంటే ఫలమేం లేదు అక్కడ. అటువంటి పరిస్థితి. కాబట్టి అనేకులు దేవుణ్ణి గురించి ఆలోచిస్తే జ్ఞానం కలుగుతుంది. దేవుణ్ణి గురించి భయభక్తులు. యోబుని గురించి దేవుడు విశేషంగా చెప్పాడు కదా. యోబుని గురించి, భూలోకము నుండి వచ్చాను, సాతాను అంటాడు, ఎక్కడి నుండి వచ్చావంటే భూలోకములో ఇటు అటు తిరుగుతూ సంచరిస్తూ వచ్చాను అంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు చెప్పాలనుకుంటున్న వ్యక్తి ఎవరు? యోబు. ఆ యోబు జీవితంలో మనం చూసేదంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట. 31వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, రాజు వలె నేను నా లెక్కను దేవునికి అప్పగిస్తాను అని చెప్పడానికి ముందు తన లెక్క గురించి చెప్తూ ఉంటాడు, అన్నిటిని గురించి. అందులో ప్రతిదీ దేవుడు అడుగుతాడు, దేవుడు చూస్తున్నాడు. నేను కన్యకను ఏలాగు చూచుదును. ఏమంటాడు అక్కడ చెప్పిన మాట? మన 31 ఒకసారి చూస్తే మొదటి వచనం, నేను కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఏలాగు చూచుదును అన్నాడు. సరే, ఎందుకు చెప్తున్నాడు? 2, అలాగు చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును? పరలోకములో దేవుని ఆజ్ఞ ఉందా? ఆ ఆజ్ఞను నేను అతిక్రమించిన వ్యక్తిని అవుతానా? చూసారు ఏం ఆలోచిస్తున్నాడు? దేవుని ఆజ్ఞలున్నాయి, నువ్వు ఆ విధంగా చేయడం ద్వారా చెయ్యకూడదు అనే ఆజ్ఞలున్నాయి అని చెప్తూ ఉన్నాడు. అలాగే ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యం. ఎంత లోతుగా మాట్లాడుతున్నాడు! అది ఎవరు? దేవుని యొక్క స్వాస్థ్యము. ఎంత లోతుగా తన కన్నులు, తన ఆలోచనలు, అలా ఒక్కొక్క విషయమును గురించి చెప్తూ వస్తాడు. ఇక్కడ ఈ రాజు వలె అని చెప్పి అందుకొరకు 33లో ఆదాముని గురించి కూడా మాట్లాడతాడు. ఆదాము వలె నేను దాచిపెట్టుకోలేదు. ఎంతటి పరిస్థితి అయినా సరి చేసుకొనుట ఎంత నష్టమే, 400 500 అది ఎంతటిదైనా నేను దేవుని ఎదుట, దేవుడు అడుగుతాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు దాన్ని గూర్చిన ప్రతిఫలం ఇస్తాడు. అప్పుడు దేవుడు మెచ్చుకునేదై ఉండాలి, దేవుడు శిక్షించేదైతే ఎంత నష్టము. ఇది ఆలోచించాడు. ఈ రోజు నన్ను అడిగేవారు ఎవరు లేరు. నా పని వాళ్ళ విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉన్నా, నేను బిజీ అని వారిని నిర్లక్ష్యం చేసి వారు నన్ను బ్రతిమలాడుకోవడానికి వస్తే వారి వివాదం. నేను ఇప్పుడు చూడను మీ వివాదమును, ఒక పని కొరకు వెళ్తున్నానని నేను కాదని వెళ్ళిపోతే దేవుడు దాన్ని గురించి నన్ను అడిగినట్లయితే, ఒక రోజున అడుగుతాడు దేవుడు నన్ను, వారి వివాదం కోసము, వారి సమస్య పరిష్కారం కొరకు నీ దగ్గరికి వస్తే నువ్వేం చేశావు అని దేవుడు అడిగితే
నేను భయపడాల్సి వస్తుంది, నేను శిక్షించబడాల్సి వస్తుంది. దేన్ని చూసుకొని నీవు ఇలా ప్రవర్తించావు అని దేవుడు గనక విచారణ చేస్తే దాన్ని తీసేయాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుంది కదా. దావీదు కూడా తాను పొరపాటు చేసినప్పుడు దేవుడు కొన్ని విషయాలు అనుమతించాడు. అందులో రాజ్యము నుండి పారిపోవాల్సి వచ్చింది. ఎందుకు దేవుడు అనుమతించాడు? దేవుడు చెప్పాడు, నేను దీన్ని అనుమతిస్తున్నాను, శత్రువు అనుకునే దీన్ని నేను అనుమతిస్తున్నాను. ఎందుకు నువ్వు అనుమతిస్తున్నావు? ఎందుకంటే నువ్వు పొరపాటు చేయడానికి ఇది కారణంగా ఉంది. ఏది కారణం? రాజరికం. అందులో న్యాయము అనేది ఒకటి పెట్టాను. రాజుగా నువ్వు ఏదన్నా చెయ్యాలన్నా ప్రజలందరి ఆమోదం ఉండాలి, కుటుంబాల ఆమోదం ఉండాలి, అది న్యాయపరమైంది, ఇతర రాజ్యాలు అంగీకరించేదై ఉండాలి. లేదు నేను రాజును అని ఉంటే అలాంటి రాజులను, రాజ్యాలను తలక్రిందులు చేయడానికి నేను ఉన్నాను. అదే దేవుడు చేశాడు. రాజ్యాలన్నీ ఎందుకు తలక్రిందులు అయ్యాయంటే వారు నీతిని, న్యాయాన్ని ప్రక్కన పెట్టారు. నెబుకద్నెజర్ కూడా దానియేలు అదే చెప్తాడు, నా మాట విను, నీ క్షేమం ఉండాలంటే నా మాట విను, నువ్వు అన్యాయం చేసిన వాడిని పిలిచి న్యాయం జరిగించి ఒప్పుకో, నీ క్షేమం ఎప్పటికీ ఉంటుందని చెప్పాడు దానియేలు. కానీ నెబుకద్నెజర్ ఆ విధంగా చేయలేదు. అది మనం చూస్తాం. కాబట్టి దావీదు పొరపాటు చేసిన దాంట్లో ఏ కారణాలు ఉన్నాయో ఆ కారణాల వరకు శత్రువును అనుమతించాడు దేవుడు. శత్రువును అవన్నిటినీ ఆహ్వానించాడు. ఇక్కడ అది కూడా ఒక ముఖ్యమైన విషయం మనం వాక్యంలో చూస్తాం. జ్ఞానమును గురించి మనము ఆలోచించినప్పుడు సామెతల గ్రంథం 29వ అధ్యాయము, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం చూడండి. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. వాక్యం ఏం చెప్తుంది? జ్ఞానము ఎలా వస్తుంది? శిక్షను అనుమతిస్తే జ్ఞానవంతుడు అవుతాడు. శిక్షను తప్పించుకోవాలి, తిట్లను తప్పించుకోవాలి. నువ్వు తిట్టనంటే ఓ మాట చెప్తాను, మనకు చాలా ఇష్టమైన పదం కదా, దాన్ని కాపీ చేసా పేస్ట్ చేస్తుంటావు, ఎక్కడ పడితే అక్కడ పేస్ట్. నువ్వు తిట్టనంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు దీంట్లో దాన్ని ట్రాన్స్లేట్ చేయండి. నువ్వు జ్ఞానోపదేశం చెయ్యనంటే, నువ్వు జ్ఞానవంతుడిగా ఉండాలంటే నీ మాట వినా. ఏంటదంతా కూడా ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో మనం చూస్తే, బెత్తమును గద్దింపును జ్ఞానాన్ని కలుగజేస్తుంది. గద్దించనంటే, తిట్టనంటే అంటే నువ్వు ఇంకా ఇలాగే ఉండాలనుకుంటున్నావా? ఇంకా ఇలాగే ఉండాలనుకుంటే నీకు టైం ఎందుకు ఇవ్వాలి దేవుడు? చెప్పండి. ఇంకా ఇలాగే చాలు కదా. నీ పట్ల దేవుడు ఎందుకు విశ్వాసాన్ని ప్రకటించాలి? ఎదుగుతావని, ఫలిస్తావని, ఇంకా దేవునికి దగ్గరగా వస్తావని, ఓడిపోయిన వాటిలో విజయాన్ని సాధించి చూపిస్తావని. ఇంకా అలాగే ఉంటే టైం ఎందుకు నీకు? ఇంకా అలాగే ఉంటే శక్తి ఎందుకు, బలం ఎందుకు, సామర్థ్యం ఎందుకు, ఉపదేశం ఎందుకు? మీరు ఆలోచించండి. ఇంకా అలాగే ఉంటా అంటే దానికోసం కష్టపడడం వేస్ట్ కదా. మనం అనుకుంటాం కదా, దీని కొరకు నువ్వు కష్టపడినా ఇది పని చేయదంటే ఏం చేస్తాం దాన్ని? చెప్పండి మీరు. దాని కొరకు మనం శ్రమ తీసుకున్నా కూడా, డబ్బులు ఖర్చు పెట్టినా కూడా అది బాగుపడదు అంటే ఏం చేస్తాం దాన్ని? కాబట్టి గద్దింపును తిరస్కరిస్తున్నాం. అది అసలు ప్రమాదకరమైన గంటికలు మోగిస్తుంది. అది గద్దింపును మనము గద్దింపు అనే సబ్జెక్ట్లో సామెతల గ్రంథంలో చూస్తే అదొక సిగ్నల్. నీకు పోయే కాలం రావడానికి ఆ సిగ్నల్ అని చెప్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం గ్రహించాలి. ఈ వినకపోవుట అనే దాంట్లో సామెతల గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. అందులో గర్వం అని చెప్పబడింది. ఘనతకు సంబంధించిన సిగ్నల్ వినయం అని చెప్పబడింది. ఇలా అనేకమైన వాక్యాలు ఉన్నాయి. అందుకే దాంట్లో నుండి ఒక సామెత, పోయే కాలం వచ్చినప్పుడు అంట, మీకు అందరు తెలిసిందే కావచ్చు, పోయే కాలం వచ్చినప్పుడు
ఎలా తెలుస్తుందంటే ఎవ్వరి మాట వినడంట. అర్థమవుతుందా? ఇలాంటివి ఉండాలి మనకు లోపల. పోయే కాలము ఎప్పుడొస్తుందంటే అప్పుడు నాశనానికి ముందు గర్వము ఉంటుంది అని వాక్యం చెప్పేదాన్ని ఈ విధంగా చెప్పారు. పోయే కాలం వచ్చినప్పుడు ఎవని మాట వినడు. అర్థమవుతుందా? మరణానికి ముందు చెవులు మందగిస్తాయి కదా! చూపు మందగిస్తుంది, చెవులు మందగిస్తాయి. జీవితానికి కూడా అది వర్తిస్తుంది. మీకు అర్థమవుతుందా? వృద్ధాప్యములో మరణమునకు ముందు అన్న ఇది జీవితానికి కూడా వర్తిస్తుంది. జీవితంలో కూడా యవ్వనములో కూడా అలాంటివి జరుగుతూ ఉన్నాయి. వింటే కృప దొరుకుతుంది. వింటే దేవుని కోసం పని చేయడం మొదలు పెడతాడు. తాను పని చేస్తే బాగుపడుతుంది అనుకుంటే దేవుడు ఏదైనా చేయగలడు. కాదంటారా? ఆ మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన దేవుని గురించి మీరు ఆలోచించండి. ఒకటి బాగుపడుతుందంటే దాని కోసము సమయాన్ని ఇవ్వగలడు, కూర్చోగలడు, కృపనివ్వగలడు, ఏదైనా చేయగలడు. అది మనం గుర్తించాలి. కాబట్టి వాక్యములో మనం చూస్తున్నాం ఇక్కడ జ్ఞానము ఎలా కలుగుతుంది అంటే బెత్తము, గద్దింపు, మాటలు గద్దించడములో మనం చూస్తున్నాం బెత్తం, శిక్ష. దావీదు ఏం చేశాడు? శిక్ష తప్పించుకోవాలనుకున్నాడా? అబ్షాలోము రాజుగా ప్రకటించిన తర్వాత చూద్దాం అనుకున్నాడా? తనతో ఉన్నవారు ఎవరు అనే విషయాన్ని చూస్తే బలాఢ్యులు తనతో ఉన్నారు. చివరి వరకు కూడా ఉన్నారు వాళ్ళు. చివరి వరకు దావీదుతో ఉన్నారు. వాళ్ళు ఉండగానే మనం పారిపోదాం, మనం అబ్షాలోముతో నిలవలేము, మనం పారిపోదాం అంటున్నాడు. పారిపోవడం ఏంటి? ఏం జరిగింది? అబ్షాలోము ఏం చేయగలడు? మనల్ని చూసి భయపడుతున్నవాడు. శిక్ష, దేవుడు శిక్షించబోతున్నాడు, దాన్ని ఆహ్వానిస్తాం. చూసారా మనం ఎలా ఉన్నాం? శిక్షను తప్పించుకోవాలి, గద్దింపును తప్పించుకోవాలి, తిట్లను తప్పించుకోవాలి. ఎందుకు తప్పించుకోవాలి? ఎందుకు నిలబడకూడదు? జక్కయ్య ప్రభు ఎదుట నిలువబడి ఏం చేస్తున్నాడు? ప్రభు మనం ఫంక్షన్ చేసుకుందాం అంటున్నాడా? నేను ఎవని యొద్ద అన్యాయముగా దేన్నైనా తీసుకుంటే. చూసారు ఏం చేస్తున్నా? ప్రభు ఎదుట నిలబడి. కాబట్టి మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం శిక్ష అలాగే గద్దింపు మనకు జ్ఞానాన్ని కలుగజేస్తుంది. శిక్షకు దూరంగా వెళ్తున్నాం, గద్దింపుకు దూరంగా వెళ్తున్నాం, గద్దించే వారికి దూరంగా వెళ్తున్నాం. గద్దించే వారు నిన్ను జ్ఞానములోనికి, ప్రమోషన్లోనికి నడిపిస్తున్నారు. వాళ్ళకు నువ్వు దూరం అవుతే ప్రమోషన్ నీకు దూరం అవుతుంది. దావీదు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు ఆయన? కీర్తనల గ్రంథం 141 కీర్తన 5వ చరణము చూస్తే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. అభిషేకం అంటే ఆయన పరిధిలో ఆలోచించండి. అభిషేకం అంటే యెషై కుమారులో ఒక వ్యక్తి తల మీదకి ఏమొచ్చింది? అభిషేకం రాగానే అతడు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఉన్నతమైన స్థితి కోసం అభిషేక తైలం తల మీద పోయబడుతూ ఉంటుంది. ఆ వ్యక్తిక సమకాలికుల్లో ఎంపిక చేయబడ్డవాడు, ఏలుబడి చేయబడుటకు పిలువబడిన వాడు. అభిషేకంతో పోలుస్తున్నాడు. గద్దింపు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకమును త్రోసి వేయకుందును గాక అనే మాటను అతడు చెప్తున్నాడు. కాబట్టి జ్ఞానమును గురించిన విషయాలు దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. జ్ఞానము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యాసమునకు సాధనం. నేను జ్ఞానాన్ని ఎలా అభ్యసించగలను? దేవుని గురించి ఆలోచించు. దేవునికి భయపడట నేర్చుకో. దేవుని జ్ఞానమును గురించి ఆలోచించు. దేవుని శక్తిని గురించి ఆలోచించు. దేవుని మార్గాల గురించి ఆలోచించు. వెంటనే జ్ఞానం వస్తుంది. దేవుని శక్తి ఆలోచించినప్పుడు దేవునితో పెట్టుకోకూడదు. దేవునికి లోబడట కంటే ఇంకా మేలు లేదు అన్న విషయాన్ని మనం కనుగొనగలుగుతాం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము అభ్యసించడానికి సాధనం. అది సాధనం. దేవుని గురించి మనం ఆలోచించాలి. దేవుని మార్గాల గురించి, దేవుని నిర్ణయాల గురించి, దేవుని మాటల గురించి, దేవుని ఉపదేశాలను గురించి, ఆయన శక్తిని గురించి మనం ఆలోచించాలి. మనం తెలుసుకోవాలి. ఆయన ఏం చెయ్యగలడు, ఆయన ఏం చేయగలడు.
ఎండిన చెట్టును ఆయన వికసింప చేయగలడు. అలాగే విస్తరించి వర్ధిల్లిన చెట్టును ఎండిపోయేటట్లుగా చేయగలడు. ఇది చెట్లన్నిటికీ తెలియబడాలి అన్నాడు. అనగా అది రాజ్యాల గురించి, రాజుల గురించి మాట్లాడుతున్న మాట. మీకు అర్థమవుతుందా? అలా పోల్చినప్పుడు, అలాగే ఆ దేవదారు చెట్లతో పోల్చినప్పుడు, చెట్లలో దేవదారు చెట్టును గురించి పోలుస్తూ ఉన్నారు. అది మనం అనగా అన్ని చెట్ల కంటే ఎత్తైనది, అన్ని చెట్ల కంటే ఎత్తైనది అని అక్కడ చెప్పడం. ఎస్కేల్ గ్రంథంలో ఈ మాటను మనం చూస్తాం. చెట్లన్నిటికీ తెలియబడాలి. పచ్చని చెట్టును ఆయన ఎండిపోయేటట్లుగా చెయ్యగలడు. ఆయన ఆ సంగతి తెలియాలి. దేవుని గురించి తెలిస్తే మనం ఎలా ఉంటాం? సురక్షితంగా ఉంటాం. దేవుని గురించి తెలియకనే సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు, జీవితకాలాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. దేవుడిచ్చిన బలమును, శక్తిని, జ్ఞానాన్ని, బలగాన్ని అన్నిటినీ వృధా పరుచుకోవడాన్ని గురించి మనం చూస్తాం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాన్ని అభ్యసించడానికి, పొందుకోవడానికి సాధనం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొక మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. అహంకారము వెంబడి అవమానం వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానము ఉన్నది. చూసారా ఎటువంటి శక్తివంతమైన వాక్యం? జ్ఞానము ఎక్కడుంది? వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉంది. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వినయము గలవారి దగ్గరికి వెళ్తే జ్ఞానము దొరుకుతుంది. ఇది వాక్యం చెప్తుంది. మనం నేర్చుకున్నది ఏంటి? జ్ఞానం కలిగిన వాడు ఆగడు, జ్ఞానం కలిగిన వాడు మౌనంగా ఉండడు, జ్ఞానం కలిగిన వాడు తగ్గడు, తగ్గించుకోడు. ఇవన్నీ ఎవరు నేర్పారు? ప్రకృతి సంబంధమైన జ్ఞానం, లోక జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం. అది దేవుడు దాన్ని జ్ఞానం అని చెప్పడం లేదు. కాబట్టి వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉంది. జ్ఞానం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరితో సహవాసం చేయాలి? వినయము గలవారితో సహవాసం చేయాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఇంకా అనేకమైన విషయాలు మనము వాక్యంలో చూడగల. ముందు కూడా మనం నేర్చుకునే ఆ యొక్క పాయింట్స్ లో మన వ్యక్తిగత జీవితానికి జ్ఞానాన్ని అప్లై చేసుకోవాలి, వినియోగించుకోవాలి. అలాగే ఇతరులతో మన ప్రవర్తనలో కూడా జ్ఞానాన్ని వినియోగించాలన్న దాంట్లో కూడా అనేకమైన విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుంటాం. కాబట్టి మనము గ్రహించాలి, జ్ఞానం అంటే ఏంటో తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని అభ్యసించడానికి, ఆ జ్ఞానాన్ని కలిగి ఉండడానికి వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉంది అనే విషయాన్ని గురించి వాక్యంలో చూస్తున్నా. మరొక వాక్యాన్ని మనము చూద్దాం. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో 29వ అధ్యాయంలో ఉన్న 2 మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 మాటల్లో ఒకటి 11వ వచనం మనం చదువుకుంటే, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును, జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని దాన్ని చూపకుండును. బుద్ధిహీనుడు కోపము రాగానే మనం అదే నేర్చుకుంటాం కదా, ఉడుగుడుకుగా. ఈ కోపం మళ్ళీ తగ్గిపోతే నేను తిట్టలేను, మాట్లాడలేను, శపించలేను, ఆవేశముతో, ఆక్రోశముతో మాట్లాడలేనని తొందరపడుతూ ఉంటాం. అది బుద్ధిహీనుడు చేసే పని. తన కోపాన్ని మొత్తాన్ని ప్రదర్శించాలి. మనలో ఉంది కదా బుద్ధిహీనత, ఎక్కడో అడుగునుంది కదా. అది బుద్ధిహీనుడు చేసే పని. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? తన కోపమునంతటిని అణుచుకొని దాన్ని చూపించకుండా ఉంటాడు. లేక ఇలా జ్ఞాపకం చేసుకుందా, కోపాన్ని ఎంత అణుచుకుంటే అంత జ్ఞానం కలిగిన వాడు. పూర్తి జ్ఞానం కలిగిన వాడు అసలే చూపించాడు. బోధిస్తాడు, సలహాలు ఇస్తాడు, నష్టాలు, హెచ్చరికలు చేస్తాడు. ఎందులో మేలుందో దాన్ని తెలియజేయడానికి కోపముతోనే పనక్కర్లేదు. కోపము లేకుండా కూడా ఆవేశంతో మీరు మాట్లాడితే త్వరగా మీ మాటలు ఆగిపోతాయి. కానీ ఇలా బోధించితే 2 గంటలైనా మీ ప్రసంగం ఆగదు. మీకు అర్థమవుతుంది ఏమన్నా?
కోపముతో మీరు మాట్లాడుతూ ఉండండి, మీకు మాటలు కూడా అందవు, సబ్జెక్ట్ ఉండదు, ఎక్కువ సబ్జెక్ట్ ఉండదు. అలాగే ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడలేరు మీరు. కానీ ఆలోచనతో ఎక్కువ పని చేయగలరు, ఎక్కువ విషయాలు మీరు అందించగలరు. అది మనము గ్రహించాలి. కాబట్టి బుద్ధిహీనుడు కోపం అంతటిని చూపిస్తాడు, జ్ఞానం కలిగిన వాడు కోపాన్ని అణుచుకుంటాడు, దాన్ని చూపించాడు. ఎంత కోపాన్ని అణుచుకోగలిగితే అంత నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తి. ఆ కోపము నీలో నుండి తొలగించుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే మరొక మాటను కూడా పైన మనం చూస్తాం. 8వ వచనం చూస్తే, అపహాసకులు పట్టణమును తల్లడిల్ల చేయుదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదరు. ఇతరుల కోసం, మన వ్యక్తిగత జీవితం కొరకు ఇంతకు ముందు చదువుకున్నాం. ఇప్పుడు ఇతరుల కొరకు, ఇతరులు కోపంతో ఉన్నారు, కోపోద్రేకాల మధ్యలో ఉన్న వ్యక్తులతో మనం డీల్ చేస్తున్నాం. అయితే జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? కోపాన్ని చల్లారుస్తాడు, తగ్గిస్తాడు దాన్ని. మన ద్వారా కోపం పెరుగుతుంది అనుకోండి, మనం ఎవరము? జ్ఞానము లేని వారము, బుద్ధిహీనులం అని చెప్పబడుతుంది అక్కడ. కానీ కోపం చల్లారుతుందంటే మనం జ్ఞానులం, మనం మాట్లాడేది జ్ఞానం. కోపాన్ని చల్లారుస్తారు. మనలో ఉన్న కోపమును మనం అణుచుకొని చూపించకుండా ఉంటాం. ఇతరుల జీవితంలో కూడా కోపము కలిగిన పరిస్థితుల్లో దాన్ని తగ్గిస్తాం. కానీ లోకములో జ్ఞానం అంటే ఎదురువాడు ఎలా మాట్లాడితే మనం అలా మాట్లాడడం. భూ సంబంధమైన జ్ఞానం ఎక్కడికి నడిపిస్తుంది? దయ్యముల జ్ఞానం దగ్గరికి నడిపిస్తుంది. జ్ఞానం అంటే ఏంటో మనం నేర్చుకుంటాం. చివరిగా ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. యాకోబు పత్రికలో ఉన్న వాక్యం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే, 3:17 అయితే ఎంతవరకు భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దయ్యముల జ్ఞానం గురించి చెప్పాడు. ఇప్పుడైతే అని 17లో చెప్తున్నాడు, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. మొదటిగా ఏం చేస్తుంది? మొట్టమొదట అంటున్నాడు అంటే ఏంటి? మొదటి ఈ పని చేస్తుంది. జ్ఞానం కలిగిన వాడు మొదటిగా ఎంచుకునేది, మొదటిగా చేసేది పవిత్రత. తన్ను తాను శుద్ధీకరించుకొనుట, తన కన్నును తేటగా ఉంచుకొనుట, తన కంటిలో ఉన్న దోషమును తొలగించుకునే కార్యక్రమము యొద్దకు మొదట వస్తాడు. ఎవరు? జ్ఞానం కలిగిన వాడు. నిజమైన జ్ఞానం, దేవుని జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానము, దేవుడు తెలుసుకోవాలి అని మనుషులకు ఇస్తున్న జ్ఞానం కలిగిన వాడు మొదట ఏం చేస్తాడు? పవిత్రమైనది. మొట్టమొదటిగా పవిత్రమైనది అని మనం చూస్తున్నాం. తర్వాత సమాధానకరమైనది. పవిత్రత తరువాత ఇక సమాధానం ముఖ్యం. సమాధానము కంటే ముందు పవిత్రత ముఖ్యం. ఇది మనం గ్రహించాలి. పవిత్రత తర్వాత ఇక సమాధానమే ముఖ్యం. అది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. తర్వాత సమాధానకరమైనది. జ్ఞానం అంటే ఏంటి? పవిత్రత. జ్ఞానం అంటే ఏంటి? సమాధానం. తర్వాత మృదువైనది. జ్ఞానం అంటే ఏంటి? మృదువైనది. జ్ఞానం అంటే ఇప్పుడు ఎట్లుంది? అమ్మో అతనితో పెట్టుకోలేమండి, అమ్మో అతనితో మాట్లాడలేం, అర్థమవుతుంది. అది జ్ఞానం అనుకుంటున్నారు. కానీ వాక్యం చెప్పట్లేదు. జ్ఞానం కలిగిన వాడు ఏ విధంగా ఉంటాడు? మృదువుగా ఉంటాడు. యేసుప్రభు ఎలా ఉన్నాడు? మృదువుగా ఉన్నాడు. యేసుప్రభు మృదువుగా ఉన్నాడు. మేము చాలా జ్ఞానులు అనుకునేవారు ఈ రోజున ఎలా ఉన్నారు? చాలా కఠినులుగా ఉన్నారు, మృదుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. వారంతా మేము చాలా గొప్ప జ్ఞానం కలిగిన వారం. అది జ్ఞానం కాదు. మృదువుగా ఉండుట జ్ఞానం. జ్ఞానము మృదువైనది. మృదువైన దాన్ని జ్ఞానం అంటున్నాడు. తర్వాత సులభముగా లోబడినది. కొన్నిసార్లు కొంతమంది ఎంత చెప్పినా మనకు అర్థం కాదు. కానీ జ్ఞానం ఉంటే వారు ప్రారంభించడంతోనే సబ్జెక్ట్ మనకు అర్థమవుతుంది. సులువుగా లోబడాలి, సులువుగా. కానీ కొంతమంది ఎదుటి వ్యక్తికి ఒప్పుకుంటే, వింటే, అవునంటే నేను తెలివి తక్కువ అని అనుకుంటారు. తెలివి తక్కువని కాదు, అది నిజమైన జ్ఞానం. దానికి కూడా అనేకమైన వాక్యాలు ఉన్నాయి. తర్వాత వారాల్లో మనం విందాం. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడు? ఇవన్నీ కూడా మనం చూస్తాం. జ్ఞానం కలిగిన వాడు వింటాడని ఉంది వాక్యంలో. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, జ్ఞానము పైనుండి వచ్చు జ్ఞానము మృదువైంది, తర్వాత సులభముగా లోబడున్నది.
సులభముగా లోబడున్నది. తల్లిదండ్రులు చెప్పే విషయాలకు కానీ, నాయకులు చెప్పే విషయాలకు కానీ, సరి అయిన విషయాలకు మన విధేయత కష్టమవుతుందంటే మనం ఎవరము? అజ్ఞానులము, బుద్ధిహీనులము. అంతే కదా? సులువుగా ఎందుకు లోబడట్లేదు? సులువుగా లోబడేది జ్ఞానం. నువ్వు అజ్ఞానములో ఉన్నావు, జ్ఞానము కాని దాంట్లో ఉన్నావు నువ్వు, అందుకని కష్టమవుతుంది. అది మనం గ్రహించాలి. కాబట్టి సులభముగా లోబడినది, తర్వాత కనికరముతో నిండినది, మంచి ఫలాలతో నిండినది. కనికరం ఉంటుంది జ్ఞానంలో. ఏముంటుంది? కనికరంతో మాట్లాడుతూ ఉంటారు. కఠినంగా మాట్లాడితేనే ఈ రోజుల్లో జ్ఞానం అనుకుంటున్నారు. కాదు. ప్రభు యొక్క బోధ ఎలా ఉంది? పరలోక మర్మాలు చెప్పిన ప్రభు బోధ ఏ విధంగా ఉంది? అది మనం గ్రహించాలి. పరలోకంలో ప్రతిఫలం కోసం ప్రభు బోధ ఏ విధంగా ఉంది? కాబట్టి కనికరముతో నిండింది జ్ఞానం, మంచి ఫలములతో నిండుకుంది జ్ఞానం. అలాగే పక్షపాతము లేనిది, వేషధారణ లేనిది పైనుండి వచ్చు జ్ఞానము అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. పక్షపాతముతో మాట్లాడడం, ఎవరినో సపోర్ట్ చేయాలి, ఎవరినో తెలివిగా గొప్ప చేయాలి. ఏ జ్ఞానం అది? నువ్వేం చేస్తున్నావు? పక్షపాతాన్ని తెలివిగా చూపిస్తూ జ్ఞానం అనుకుంటున్నావు. కాదు, స్వచ్ఛమైన హృదయంతో మాట్లాడగలగాలి. అలాగే వేషధారణ లేనిది జ్ఞానం అనే విషయాన్ని వాక్యం ఇట్టి జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఎట్టి జ్ఞాన సంపూర్ణులుగా మనం ఉండాలి. ఎట్టి జ్ఞానాన్ని మనం సమకూర్చుకోవాలి. సమకూర్చుకుంటేనే మన జ్ఞానవంతులం అవుతాం. నేర్చుకుంటేనే, అభ్యసిస్తేనే మనం జ్ఞానవంతులం అవుతాం. కాబట్టి మనము జ్ఞాన సంపూర్ణులం కావాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.